హాయ్ అండి. టమాటాలు నువ్వులు వేసి రుచిగా కొంచెం కొత్తిమీర వేసి పచ్చడి చేద్దాం. ఒక 5 టమాటాలు తీసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి. ఎక్కువ వేగకూడదు, అలా అని పచ్చిగాను ఉండకూడదు. కరెక్ట్గా జాగ్రత్తగా వేయించుకుంటే పచ్చడి టేస్ట్ మీకు బాగుంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు వేసాను. ఇవి కొంచెం కారం లేవండి. అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర. కారం ఉంటే మీరు తగ్గించుకోండి. ఇవి మాడకుండా ఉడికినట్టు వేయించుకోవాలి మీరు మూత పెట్టి. అప్పుడే మీకు ఈ పచ్చడి బాగుంటుందన్నమాట. మాడితే బాగుండదు. అలా పచ్చివాసన పోయి వేగిన తర్వాత ఇప్పుడు మనం అదే నూనెలో టమాటాలని 4 ముక్కలుగా కట్ చేసి కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, ఇవి వేగటం కోసమే కొంచెం వేసాను. తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఉప్పు వేసి మూత పెట్టి కొంచెము టమాటాలు మెత్తబడిన దాకా అడుగంటకుండా మధ్యలో తిప్పుతూ మనము వేయించుకోవాలి. మీకు ఈ చట్నీ దోశలోకి కూడా బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మనము ఇలా నువ్వులు వేసి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వేగిపోయింది టమాటా, చూసారు కదా, ఇలా మెత్తగా కొంచెం. ఇప్పుడు మనం ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని కడిగేసి మనం ఈ వేడి టమాటాల్లో పెట్టేస్తే మీకు చల్లారేసరికి మెత్తగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. నువ్వుల్ని ఫస్ట్ మిక్సీ చేసుకొని ఆ తర్వాత ఈ పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసిన తర్వాత టమాటాలు కూడా వేసేసి కొద్దిగా మనం 2-3 వెల్లుల్లి రెప్పలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు రుచికి సరిపోను ఉప్పు, ఇందాక కొంచెం వేసాం కదా, మిక్సీ చేసేసుకోవడమేనండి. ఇంతేనండి. ఇంకా తాలింపు కూడా అవసరం లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.